మన మనస్సు, ఆలోచనలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో కదా! కానీ మన గురించి మనకే తెలియని ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. మీకు తెలుసా? కొన్నిసార్లు మన బ్రెయిన్ మనల్ని ఎలా ట్రిక్ చేస్తుందో, లేదా మన పర్సనాలిటీ వెనక దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. ఫ్యాక్ట్ నంబర్ 1. మీకెప్పుడైనా ఒక పాట పదే పదే గుర్తొస్తూ ఎంత ట్రై చేసినా తలలోంచి పోకుండా ఇరుక్కుపోయిందా? దీన్నే ఇయర్‌వర్మ్ అంటారు. మన బ్రెయిన్ ఒక పాటను విన్నప్పుడు అది పూర్తి కాకముందే ఆగిపోతే దాన్ని పూర్తి చేయాలని మనసు ప్రయత్నిస్తుంది. అందుకే అది లూప్‌లో ప్లే అవుతూనే ఉంటుంది. మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఆ పాట పూర్తి వెర్షన్‌ని వినేయండి. అప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. మనుషులు నిజమైన నవ్వును, నకిలీ నవ్వు నుండి సులభంగా వేరు చేయగలరు. నిజమైన నవ్వులో మన కళ్ళ చుట్టూ ఉన్న కండరాలు కూడా నవ్వుతాయి. చిన్ని చిన్ని గీతలు ఏర్పడతాయి. నకిలీ నవ్వులో కేవలం నోరు మాత్రమే నవ్వుతుంది. కళ్ళు మారవు. సో ఎవరైనా నిజంగా సంతోషంగా ఉన్నారో లేదో కళ్ళను చూసి చెప్పేయచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 3. మనం గుర్తుంచుకున్న ప్రతి విషయం నిజం కాకపోవచ్చు. మన మెమరీస్ కాలక్రమేణా మారుతూ ఉంటాయి, లేదా మనం వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ముఖ్యంగా భావోద్వేగాలతో ముడిపడి ఉన్న మెమరీస్ మరింత అస్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఒకే సంఘటనను ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా గుర్తుంచుకునే అవకాశం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మల్టీ టాస్కింగ్ అనేది ఒక మిత్. మనం ఒకేసారి చాలా పనులు చేయగలమని అనుకుంటాం కదా, కానీ సైన్స్ ప్రకారం అది ఒక మిత్. మన బ్రెయిన్ ఒకేసారి ఒక పని మీద మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టగలదు. మనం మల్టీ టాస్క్ చేస్తున్నామని అనుకున్నప్పుడు మన బ్రెయిన్ పనుల మధ్య చాలా వేగంగా స్విచ్ అవుతుంది అంతే. దీనివల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఎర్రర్స్ పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. రంగులు మన మూడ్ని ప్రభావితం చేస్తాయి. మీకు తెలుసా, రంగులు మన మానసిక స్థితిపై చాలా ప్రభావం చూపుతాయి. ఎరుపు రంగు ఉత్సాహాన్ని, ఆకలిని పెంచితే నీలం రంగు ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే మార్కెటింగ్, డిజైనింగ్లో రంగులను చాలా స్ట్రాటజిక్గా వాడతారు. మీ రూమ్ కలర్ కూడా మీ ఫీలింగ్స్ని ప్రభావితం చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6. లవ్ ఒక కెమికల్ రియాక్షన్. లవ్ అనేది ఒక అందమైన అనుభూతి. అయితే సైన్స్ ప్రకారం ఇది మన బ్రెయిన్లో జరిగే ఒక సంక్లిష్టమైన కెమికల్ రియాక్షన్. ప్రేమలో ఉన్నప్పుడు మన శరీరంలో డోపమిన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఇవే మనకు ఆనందాన్ని, బంధాన్ని కలిగిస్తాయి. అందుకే ప్రేమలో ఉన్నవారు ప్రపంచాన్నే మర్చిపోతారంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. చిన్న నిద్ర మీ బ్రెయిన్ను రీఛార్జ్ చేస్తుంది. పని మధ్యలో 10-20 నిమిషాల పవర్ న్యాప్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది. ఇది మీ అలర్ట్నెస్ని, పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. బద్ధకం కాదు, ఇది ప్రొడక్టివిటీ ట్రిక్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫియర్ మనల్ని మరింత ఇంటెలిజెంట్ వారిని చేస్తుంది. ఫియర్ అనేది ఒక సహజమైన ఎమోషన్. ఇది మనల్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫియర్ మన బ్రెయిన్ని మరింత అలర్ట్గా కూడా చేస్తుంది మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కొద్దిగా భయం ఉంటే మనం మరింత కేర్ఫుల్గా పనిచేస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం కోల్పోయిన వాటి విలువనే ఎక్కువగా గుర్తిస్తాం. మనం ఏదైనా కోల్పోతామనే భయం దాన్ని పొందే ఆనందం కంటే చాలా బలంగా ఉంటుంది. దీన్నే లాస్ అవర్షన్ అంటారు. అందుకే డిస్కౌంట్లు, ఆఫర్లు లేదా ఏదైనా కోల్పోతామనే భయం మన కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన బ్రెయిన్ బద్ధకంగా ఉంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ ఎనర్జీని సేవ్ చేయాలని చూస్తుంది. అందుకే అది వీలైనంత వరకు కష్టమైన పనులు చేయకుండా షార్ట్ కట్లను వెతుకుతుంది. ఇది మంచిదే, కానీ కొన్నిసార్లు కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి అడ్డుపడుతుంది. చూసారా, మన గురించి మనకే తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సైకలాజికల్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.